వెల్కమ్ టు త్రిబుల్ ఆర్ న్యూస్. వార్తలు చదువుతోంది మాధురి. ఇప్పుడు మీ త్రిబుల్ ఆర్ న్యూస్ ఛానల్ కొన్ని అనివార్య కారణాల వల్ల తొలి వార్తా ఛానల్గా మార్చబడినది కనుక ప్రేక్షకులు, అభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ గతంలో లాగే మీ ఆదర అభిమానాలు మన తొలి వార్తా ఛానల్కు కూడా అందించి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి ముందుకు నడిపించగలరని మనవి. ఇట్లు మీ తొలి వార్త, ప్రజల కోసం, ప్రజల పక్షం. CEO రమేష్ యాదవ్. ఫోన్ నెంబర్ 7989366212. దేశంలోని ప్రజలందరికీ 2047 నాటికి మెరుగైన జీవన ప్రమాణాలు అందించడం ద్వారా అన్ని రకాలుగా దేశాన్ని అభివృద్ధి చేయాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ మహేంద్రనాథ్ పాండే అన్నారు. శనివారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా బాలనగర్ మండలం పెద్దాయపల్లి గ్రామంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహనగా ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు దేశ ప్రధాని నరేంద్ర మోడీ శాసనసభ ఎన్నికల కారణంగా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించలేకపోయిన రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాల ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించిన అనంతరం కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే పల్లెలో మాట్లాడారు. వికసిత భారత్ సంకల్ప యాత్రను చేపట్టినట్లు తెలిపారు. నవంబర్ 15న జార్ఖండ్లో ఈ కార్యక్రమం ప్రారంభమైందని, కొత్తగా ప్రారంభమైన 4 రాష్ట్రాలలో జనవరి 26 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. జడ్చర్ల నియోజకవర్గంలో ఎక్కువ మంది గిరిజనులు ఉన్న దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని పెద్దాయపల్లిలో ప్రారంభిస్తున్నట్లు మంత్రి తెలిపారు. దేశంలోని 270 జిల్లాలో గిరిజనులు ఎక్కువగా ఉన్నారని, ఈ సందర్భంగా మంత్రి కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న వివిధ పథకాల కింద లబ్ధి పొందిన లబ్ధిదారుల గురించి వివరిస్తూ ప్రధానమంత్రి ఉజ్వల పథకం కింద తెలంగాణలో 12 లక్షల LPG గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వడం జరిగిందని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2.5 లక్షల మందికి లబ్ధి కలిగించామని, హర్ఘర్ జల్ కింద 54 లక్షల ఇళ్లకు నల్ల కనెక్షన్స్ ఇవ్వడం జరిగిందని, 1,30,000 కొత్త ఖాతాలను ప్రారంభించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. PMSP కింద 881 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించామని, ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల బీమా చేయించుకున్న వారు 50 కోట్ల మంది దేశంలో కవర్ అయ్యారని తెలిపారు. దేశంలోని 120 జిల్లాల్లో జన ఔషధ ద్వారా ప్రజలు లబ్ధి పొందుతున్నారని, PM ముద్ర కింద 51 కోట్ల మందికి ఆర్థిక సాయం అందించడం జరిగిందని మంత్రి వివరించారు. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ జి రవినాయక్ మాట్లాడుతూ వికసిత భారత్ సంకల్ప యాత్ర ద్వారా మహబూబ్ నగర్ జిల్లాలో 6 వాహనాల ద్వారా అన్ని గ్రామాలను కవర్ చేయడం జరుగుతుందని, వీడియోలు, కరపత్రాల ద్వారా ప్రజలకు తెలియజేసి ఆయా పథకాల కింద లబ్ధి పొందేలా చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ డిఫెన్స్ జాయింట్ సెక్రటరీ వేదవీర్ ఆర్య, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ యాదయ్య, మాజీ శాసనసభ్యురాలు టీకే అరుణ, జిల్లా అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మీ తొలి వార్తా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. कम सुविधा में रहने वाले लोगों को यह संकल्प लेके उन्होंने 15 नवंबर से शुरू किया है. आज उनके भाषण में जो आपने बहुत सी चीजें सुनी, मैं संक्षेप में इतने बताना चाहूंगा. जैसे आपके मोदी जी की सरकारों के चलते आपके इसी राज्य में आप उज्ज्वला स्कीम में यहाँ पर तेलंगाना के अंदर लगभग 12 लाख गैस सिलेंडर तेलंगाना में आए पिछले दिनों. अभी उसकी संख्या बढ़ गई होगी, रिकॉर्ड जब से आया उसके बाद का है. సంకల్ప యాత్రకు సంబంధించినటువంటి పోస్టర్స్ గౌరవ మంత్రివర్యుల చేత మరి గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆవిష్కరించాల్సిందిగా ఆహ్వానిస్తాను. ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ సంబంధించిన ఈ యొక్క సమాచార మెటీరియల్ ను గౌరవ డిఫెన్స్ గారు మరియు మేడం టీచర్ల మేడం చిత్తరంజన్ దాస్ గారు, AGM బ్యాంకర్స్ SBI తరఫున AGM అండ్ DGM, అడిషనల్ కలెక్టర్ గారు, నాబార్డ్ AGM గారు అందరూ పాల్గొంటున్నారు.